దేవుని నామమునకు స్తోత్రములు. నాటి ధ్యానాంశము జెబెదయి కుమారుల కోరిక. మత్తయి సువార్త 20 నుంచి 28 తప్పుడు మరియు నిజమైన కోరిక. ఈ వాక్య భాగంలో లోక సంబంధమైన కోరికను చూచుచున్నాము. మత్తయి, మార్కు సువార్తలలో కొంచెము భేదము కనిపిస్తుంది. మార్కు సువార్త 10 అధ్యాయము 35 నుంచి 45 జెబెదయి కుమారులైన యాకోబు, యోహానులే ప్రభువును ఈ కోరిక కోరినట్లుగా మనకి కనిపిస్తుందండి. మత్తయి సువార్తలో వారి తల్లి ఈ కోరికను కోరినట్లుగా మనకి అక్కడ వ్రాయబడి ఉన్నది. మత్తయి, మార్కు కన్నా సుమారు 25 సంవత్సరముల తర్వాత వ్రాయచ్చు. బహుశా శిష్యులపైన ఈ నింద లేకుండాటకు తల్లి అడిగినట్లుగా వ్రాసి ఉండవచ్చు. ఈ కోరిక కోరుట సహజమైనదే. ఎందుకనగా యాకోబు, యోహానులు యేసునకు సమీప బంధువులు. యాకోబు, యోహానుల తల్లి పేరు సలోమి. ఆమె యేసు తల్లి మరియకు సహోదరి. మత్తయి సువార్త 27 అధ్యాయం 56 ప్రకారం, మార్కు సువార్త 15 అధ్యాయం 40 ప్రకారం, యోహాను సువార్త 19 అధ్యాయం 25 ప్రకారం. కనుక యాకోబు, యోహానులు క్రీస్తుకు సోదరులు. ఈ దగ్గర బంధుత్వమును బట్టి క్రీస్తు స్థాపించబో రాజ్యమునకు కుడి ఎడమల స్థానములు వారి దృష్టిలో ప్రధానమైనవిగా మరి ఉపప్రధానము కావచ్చు. ఉన్నత స్థానములను కోరుకుంటున్నారు. వారికి తాము అర్హులమే అని తలంచుకొనిచున్నారు. వ్యక్తిగతంగా శిష్యులను గురించి ఈ వాక్యము హెచ్చరించుచున్నది. ఇది వారి కోరికను తెలుపుచున్నది. ఇంకా వారు వ్యక్తిగత భూ సంబంధమైన బహుమానముల కొరకు, స్థానముల కొరకు ఆశించుచున్నారు. వారు వ్యక్తిగత హోదాను, విజయమును కాంక్షించుచున్నారు. క్రీస్తు వారికి రాజరిక హోదాను ఇస్తానని వాగ్దానము చేయమని ఒత్తిడి చేయుచున్నారు. నిజమైన గొప్పతనం పరిచర్యలోనే లభించునని వారు తెలుసుకొనక అధికారమును కాంక్షించుచున్నారు. యేసుక్రీస్తు తన మరణమును గూర్చి ఇప్పటికే ముమ్మారు చెప్పినప్పటికీ శిష్యులు ఇంకా ఆయన రాజ్యమును గూర్చి విశ్వసించట గమనించదగిన విషయము. యేసు మరణంతో అంతము కాదు, ఆయన రాజ్యము స్థాపింపబడినని నమ్ముట ప్రశంసింపదగిన విషయము. శిష్యులు నిజాయితీ కనబడుచున్నది. క్రీస్తు శ్రమ అను గిన్నెను ప్రస్తావించి త్రాగగలరా అని అడిగినప్పుడు త్రాగగలమని జవాబిచ్చుట మనము చదువుతున్నామండి. క్రీస్తు త్రాగు గిన్నెలోనిదే త్రాగుట అంటే శ్రమల పాత్రను చేతిలో పట్టుకోవడమే. ఆ గిన్నెను కూర్చి వారు పూర్తిగా ఎరిగి ఉన్నారా లేదా అన్నది స్పష్టంగా తెలియదు, కానీ అది సిలువ పాత్రే అని మనకు అర్థమవుతున్నది. గెత్సేమనే తోటలో ఆయన గిన్నె పెట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుంచి తొలగించుమని ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క శ్రమల గిన్నె అని మనకి పాత్ర అని మనకి తెలుస్తుంది కదండి. ఆ విధముగా ఈ సంఘటన యేసు మనసును జ్ఞాపకం చేస్తున్నది. మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలోనేది మీరు త్రాగగలరా? మత్తయి సువార్త 20 అధ్యాయం 23 ప్రకారం అని ప్రభు ప్రశ్నించాడు. ఆ గిన్నె ఏమిటి? యాకోబు, యోహానులకు ప్రభు సవాలు విసిరాడు. వారు త్రాగగలమని జవాబిచ్చారు. యాకోబు అపోస్తులలో మొదట హతసాక్షి అయ్యాడు. అపోస్తుల కార్యం 12 అధ్యాయం 2 ప్రకారం అతనికి ఈ గిన్నె హతసాక్ష్యము. యోహాను బహువృద్ధాప్యము వరకు ఎఫెసులో నివసించాడని, సహజ మరణం పొందాడని సాంప్రదాయం. ఇతనికి ఈ గిన్నె నిరంతరము క్రైస్తవ క్రమశిక్షణ మరియు జీవిత పోరాటమై ఉన్నది. దేనికైనాను సిద్ధపడి ఉన్నవారే క్రీస్తు గిన్నెలోనేదే త్రాగగలరు. ఆయన గిన్నె ఒకసారి త్రాగవలసి రావచ్చు, లేదా దినదినము జీవితకాలం అంతా త్రాగవలసి ఉంటుంది. ఆ గిన్నె అనగా శ్రమల గిన్నె. క్రీస్తు గిన్నెలోనిది త్రాగడం అంటే క్రీస్తు మనసును కలిగి ఆయనను వెంబడించడమే. అనగా సేవా పరిచర్య మనసును కలిగి ఉండాలి. శ్రమలు అనుభవించాలి, అవమానాలు, నిందలు పడాలి. అధికారమును ఆశించటం కాదు. యేసుక్రీస్తు దయను గురించి ఈ వాక్యము తెలుపుచున్నది. ఆయన అసహనము వ్యక్తపరచలేదు. ఆయన ఎన్ని బోధించినను శిష్యులు మరలా ఈ లోకరాజ్య అధికారమును ఆశించుట ప్రభువునకు బాధాకరమైన విషయం. కానీ క్రీస్తు వారిపైన కోపగించుకోలేదు, నిందించలేదు, వారి నోరు మూపించలేదు. క్రీస్తు నిజాయితీ ఇక్కడే వ్యక్తం అవుతుంది. తాను గొప్ప శ్రమల పాత్ర త్రాగవలసి ఉన్నదని క్రీస్తునకు తెలుసు.
తనను వెంబడించు వారు కిరీటము కాదు సిలువను మోయాలని అనేక సార్లు జ్ఞాపకం చేశారు శిష్యులకు. ఈ గిన్నె శ్రమల పాత్రని, సాధ్యమైతే దాన్ని తొలగించమని ప్రభువు కూడా ప్రార్థించాడు. మత్తయి సువార్త 20:39. తాను త్రాగబో గిన్నెను గురించి శిష్యులకు అనేక మార్లు తెలియచేయడంలో ఆయన నిజాయితీ కనబడుచున్నది. క్రీస్తు తన శిష్యుల ఎడల కలిగి ఉన్న నమ్మకత్వము తెలియచున్నది. శిష్యులు తెలుసో తెలియకో అడిగినను ప్రభువు వారిని పనికిరాని వారని తొలగించలేదు. ఆ గిన్నెలోనిది వారు త్రాగగలరని నమ్మారు. క్రైస్తవ జీవితంలో పాటించవలసిన నైతిక ఔన్నత్యం గురించి ప్రభు శిష్యులకు బోధించాడు. యాకోబు, యోహానులు ప్రభువునకు దగ్గర సంబంధులైనప్పటికీ వారు కుడి ఎడమల స్థానములు అడిగేటప్పటికీ మిగిలిన శిష్యులలో ఆందోళన, ఆవేశం మొదలైంది. వివాదమునకు కారణమైంది. మిగిలిన 10 మంది శిష్యులు వీరిపైన కోపపడ్డారు. ఇది లోక సహజ ధోరణి. దానిని ప్రభు సరిదిద్ది వారికి క్రైస్తవ నైతిక విలువలను గూర్చి జ్ఞానోదయము కలిగించారు. అన్యజనులకు క్రైస్తవులకు భేదం ఉండాలని సూచించాడు. అన్యజనులు అధికారమును బట్టి గొప్పవారని తలంచుదురు, కానీ క్రైస్తవులు పరిచర్యను బట్టి గొప్పవారని ఎంచబడతారు. మత్తయి సువార్త 25-27 అని రెండిటికి విభేదము అక్కడ బోధించి ఉన్నాడు. క్రీస్తును వెంబడించి వారు సేవ ద్వారానే ఘనతను పొందాలని చెప్పి ఉన్నారు. ఇతరులతో సేవ చేయించుకోవడం కాదు, ఇతరులకు సేవ అందించాలి. నిజమైన సేవ అది గొప్పతనము అని ప్రభు వివరంగా తెలియజేశారు. ఇది నైతిక శాస్త్రంలోని విప్లవాత్మకమైన బోధ. లోకపు విలువను పూర్తిగా తారుమారు చేశాడు. అత్యున్నతమైన ఆదర్శాన్ని బోధించాడు. గొప్పవాడై ఉండగోరువాడు పరిచారకుడై ఉండవలను, ముఖ్యుడుగా ఉండగోరువారు దాసులై ఉండవలను. మత్తయి సువార్త 20:26-27. ప్రభువు బోధించుటలో విప్లవాత్మకమైన నైతిక విలువలు బహిర్గతమైనది. క్రీస్తు బోధించడం మాత్రమే కాక జీవించి ఆదర్శవంతమైన మార్గమును లోకమునకు చూపించి ఉన్నాడు. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకు వచ్చినని చెప్పి ఉన్నాడు. ఇక్కడ గొప్ప ఆదర్శము వ్యక్తమవుతుందండి. తాను చేసినట్లు మీరును చేయుడు అని శిష్యులకు మాదిరిగా చూపించినాడు. తాను పరిచర్య చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకే వచ్చానని తెలియజేశాడు. యూదుల పాలకుడైన మెస్సియా కొరకే ఎదురు చూచారు, కానీ ఈయన పరిచారకుడైన మెస్సియాగా వచ్చాడు. వారు భూలోక సంబంధమైన రాజు కొరకు ఎదురు చూచారు, కానీ క్రీస్తు పరలోక సంబంధి పరిచారకుడిగా వచ్చాడు. క్రీస్తు శ్రమలు అనుభవించి ప్రేమను, త్యాగపూరిత సేవను చేయుటకు వచ్చాడు. తన ప్రాణంను అనేకులకు క్రయధనంగా ఇచ్చుటకు వచ్చానని ప్రభు బయలుపరిచాడు. అనేకులకు చంపుటకు రాలేదు, అనేకులకు తన ప్రాణం పెట్టుటకు, రక్షించుటకు వచ్చి ఉన్నాడు. మానవులు పాపపు దాస్య శృంఖలములను బానిసలై ఉన్నారు. వారిని విమోచించి దేవుని బిడ్డలుగా చేయుటకి తన ప్రాణమును పెట్టి ఉన్నాడు. ఆమేన్.